ఈ వాక్యాన్ని ధ్యానించుకుందాం పిల్లరా. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవా, నీ వాక్య ధ్యానములోకి వస్తుండగా ఎన్నికలేని వాణ్ణి నీ దేవదాసుడిగా నిలబడిండగా మీనైనా మీ ఆత్మతో అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాను దేవా. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరమిచ్చేవాడి కానీ నన్ను నిలబెట్టుకోమని వాక్యముతో దేవా మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ దేవా బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం పిల్లరా. ఇక్కడ చూసినప్పుడు పిల్లరా, దావీదు జీవితంలో జరిగిన ఒక సంఘటన పిల్లరా. దావీదు జీవితంలో చూసినప్పుడు దావీదు యొక్క ఇంతకుముందు నేను ఇంట్రడక్షన్లో చెప్పాను కొద్దిసేపు పిల్లరా. ముందు మాట్లాడినప్పుడు సంఘంతో మాట్లాడుతున్నప్పుడు దావీదు యొక్క గ్రేటెస్ట్ అచీవ్మెంట్లో ఏంది అని అంటే మొట్టమొదటిగా చూస్తే ఎవరు చూసినా కూడా గొలియాతును హతము చేయడం అంటారు. కానీ మేబీ లాట్ ఆఫ్ థింగ్స్, దేవుడు అనేకమైన అద్భుత కార్యాలు దావీదు జీవితంలో చేశాడు, అనేకమైన యుద్ధాల్లో జయమునిచ్చాడు. కానీ దిస్ వాజ్ ది మోస్ట్, అంటే నిజంగా నేను అనుకుంటున్నాను, ఐ ఫీల్ దట్ దిస్ వాజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దేవుడు దావీదు జీవితంలో జరిగించింది, దావీదు చేసింది, దావీదు ద్వారా దేవుడు చేయించింది ఏంటంటే పిల్లరా, దేవుని మందసమును దావీదుపురంలోకి తీసుకొచ్చిన సంఘటన పిల్లరా. ఆ దావీదు ఎలా తీసుకొచ్చాడని ప్రభు చిత్తం మీద మరొకసారి అనుకుంటున్నాను. కానీ ఈరోజు నేను మధ్యలో జరిగిన ఒక కాంటెక్స్లో ఉండిపోవాలని ఆశ కలిగి ఉన్నాను. దావీదు పిల్లరా ఫిలిస్తీయులు సౌలు ఈ యొక్క చివరి దశలో ఉన్నప్పుడు ఇశ్రాయేలును ఓడించి ఆ యొక్క మందస్సమును వారి యొక్క దేశము తీసుకెళ్ళేట్టుగా చూస్తాం. దేవుని మందస్సమును వాళ్ళు పెట్టుకోలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు వారికి శాపమును తీసుకొచ్చినప్పుడు వారు తిరిగి దేవుని మందస్సమును ఇశ్రాయేలు పంపించినప్పుడు అబీనాదాబ్ అనే ఒక వ్యక్తి ఇంట్లో 20 సంవత్సరాల పాటు అది ఉన్నట్టుగా చూస్తాం. ఆ తర్వాత పిల్లరా ఈ యొక్క మందస్సమును దావీదుపురమునకు అంటే డేవిడ్ సిటీకి తీసుకురావాలని ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుని మందస్సము తీసుకురావాలని ఆలోచన కలిగి ఉన్నప్పుడు దావీదు తీసుకొచ్చే ప్రయత్నంలో జరిగినప్పుడు పిల్లలు దావీదు ఒక చక్కని ఎడ్ల బండి కట్టాడంటే దానికి 2 ఎడ్లను కట్టాడు చక్కగా. ఎన్నడూ కూడా అవి కాడిమోయిన ఎడ్లను కట్టి తీసుకొని వస్తున్నాడు. దావీదు తీసుకొని వస్తున్నప్పుడు ఆ దావీదుపురములోకి తీసుకొస్తున్నప్పుడు గొప్ప పాటలతో నాట్యముతో తీసుకొస్తున్నట్టుగా చూస్తాము. దావీదు ఆ దావీదుపురంలోకి తీసుకొస్తున్నప్పుడు దేవునికి తీసుకొస్తున్నప్పుడు ఎవ్రీ 6 అడుగుల తర్వాత ఒక బలిని అర్పిస్తూ, అంటే ఎలా ఉంటుండో, ఎన్ని బలులు అర్పించు అక్కడికి ఇక్కడ తీసుకురావడానికి, అలా లెక్కలేనని బలులు దేవునికి అర్పిస్తూ గొప్ప శబ్దములతో, గొప్ప స్తుతిగానములతో, నాట్యములతో, తంబుర వాద్యములతో దేవుని యొక్క మందసము దావీదుపురంలోకి బయలుదేరినట్టుగా చూస్తాం. ఇట్ వాస్ గోయింగ్ ఆన్ ది వే. చూసినప్పుడు ఇక్కడ ఒక స్థలములోకి వచ్చిన ఒక ప్లేస్లోకి వచ్చినప్పుడు అక్కడ పిల్లరా పెరెస్ అనే ప్లేస్లోకి వచ్చినప్పుడు అక్కడ ఎడ్లు కొంచెం అలా కదిలాయంట, కొంచెము షేక్ అయ్యాయంట ఎడ్లు. ఆ మందస్సమును తీసుకొస్తున్నప్పుడు ఆ ఎడ్లినప్పుడు ఆ దేవుని యొక్క మందస్సము ఇలా పడిపోయే పొజిషన్లో ఉన్నప్పుడు ఉసియా అనే వ్యక్తి దాన్ని ఏం చేశాడంట, పడిపోకుండా అలా పట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. దేవుని మందస్సమును పడకుండా పట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ వెంటనే గాడ్ డిడ్ నాట్ లైక్ దట్ యాక్ట్. ఆ మందస్సం పెట్టెను ఉజియా పట్టుకోవడానికి దేవుడికి ఇష్టం లేదు కాబట్టి అక్కడికక్కడే ఆయన మరణించినట్టుగా చూస్తాం. ఆయన మరణించినప్పుడు చూసినప్పుడు అక్కడ చూసినప్పుడు ఆ ప్లేస్ కంటే పేరు ఏం పెట్టబడిందంటే పిల్లరా పెరెస్. పైన చదవండి అమ్మ, 7వ వచనం, 9వ వచనం, 8వ వచనం కింద పెరెస్ ఉజ్జా అని పేరు పెట్టుకున్నట్టుగా చూస్తాం. అక్కడ చనిపోయినట్టుగా చూస్తాం. అక్కడ ప్లేస్కి ఆ పేరు పెట్టబడింది. అక్కడ చనిపోయిన తర్వాత జరిగిన సంఘటన మనం చదువుకున్నాం. ఆ తర్వాత దావీదు 9వ వచనం చూసినప్పుడు దేవునికి భయపడ్డాడన్న విషయాన్ని మాట్లాడుతున్నది వాక్యం. అక్కడ దావీదు దేవునికి భయపడి, దేవుడు ఇక్కడ మరణమునిచ్చాడు కాబట్టి ఎవరైతే నిజంగా చెప్పాలంటే ఆయన యొక్క పొరపాటు ఏమనుందంటారమ్మా, దేవుని మందస్సం పడిపోతుంటే పట్టుకోబోతున్నాడు.
బట్ గాడ్, అక్కడ ఎవరు చంపారంటే దేవుడే అతన్ని మొత్తాడంట. హి వాస్ డెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్ ఆర్క్. ఆ యొక్క మందస్సం ముందు చనిపోయినట్టుగా చూస్తాము. దేవుని మందస్సం పడిపోకుండా పట్టుకుంటుంటే అక్కడ చనిపోయినప్పుడు దావీదుకు ఇంగ్లీష్లో అంటాడు, ఇట్ డిస్ప్లీజ్డ్ డేవిడ్ అంటాడు. దేవునికి అసౌకర్యంగా, ఇబ్బందికరంగా, నచ్చనిగా దేవుడు చేసిన పని నచ్చకుండా ఉన్నాడు. కొన్నిసార్లు దేవుడు చేసిన పని నచ్చలేదంట. ఇట్ డిస్ప్లీజ్డ్ డేవిడ్ అంటాడు. ఇంగ్లీష్ వర్షన్లో అంటాడు వచ్చేదిగా, ఇట్ డిస్ప్లీజ్డ్ డేవిడ్. హూ డిస్ప్లీజ్డ్? గాడ్ హస్ డిస్ప్లీజ్డ్ హిమ్. దేవుడు చేసిన క్రియ, ఆ యొక్క మరణము ద్వారా మొత్తినప్పుడు అతనికి నచ్చలేదు. వెంటనే ఆ ప్లేస్కు పేరు పెట్టుకున్నాడు. అతను 9 వచ్చినాడు, భయపడి, దేవునికి భయపడి. 2 విషయాలు చెప్తాడు దావీదుని గురించి మాట్లాడుతున్నప్పుడు. ఆ వచనం అంటది, ఒకటి భయపడ్డానంటాడు, రెండోది ఇష్టపడలేదంటాడు. ఒకటి వాజ్ అఫ్రైడ్, సెకండ్ థింగ్ వాజ్ హీ వాజ్ నాట్ విల్లింగ్ టు టేక్ ది గాడ్స్ ఆర్క్ టు ది సిటీ ఆఫ్ డేవిడ్. దావీదు పురణములకు తీసుకెళ్ళడానికి ఇష్టపడలేదంట. అసలు ఎలా తీసుకెళ్ళగలుగుతానని ఒక ఆలోచనలో పడి దాన్ని ఏం చేశాడంటే డైవర్ట్ చేశాడు. డైవర్ట్ చేసినప్పుడు ఎక్కడికి డైవర్ట్ చేశాడంటే ఓబేదోదోము ఒక ఇంటికి అది డైవర్ట్ అయినట్టుగా చూస్తాం. మరి పిల్లల దగ్గర వాక్యభావంలో చూసినప్పుడు ఆ ఇంటికి తీసుకెళ్ళినట్టుగా చూస్తాము. ఓబేదోదోము ఇంట్లో ఆ మందసము 3 నెలల పాటు ఉన్నట్టుగా చూస్తాము. 3 months it stayed in Obed-Edom's home. ఆ ఇంట్లో దేవుని మందసము 3 నెలల పాటు ఉన్నట్టుగా చూస్తాము. ఆ 3 నెలల్లో దేవుడు ఓబేదోదోమును తన ఇంటి వారిని అందరినీ కూడా దేవుడు ఆశీర్వదించినట్టుగా చూస్తాము. హల్లెలూయా, స్తోత్రం. ఎవరింట్లో దేవుని మందస్సం ఉంటుందో దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అంటే కొద్దిమందికే కావాలి ఆశీర్వాదం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆశీర్వాదాలు కావాలంటే కూడా ఎందుకో హల్లెలూయా అంటే ఎట్ట వస్తుంది ఆశీర్వాదం? హల్లెలూయా అని గట్టిగా చెప్తూ వస్తుంది. దేవునికి స్తోత్రం. ఇందులోంచి కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లెట్ us learn some. ఇది జరిగిన సంఘటనలో నుంచి, ఇందులో నుంచి పిల్లరా నిజంగా దేవుడు కొన్ని తలంపులు ఇచ్చాడా మీ మీద ఉంచాలని ఆశ కలిగినాను. పిల్ల మొట్టమొదటి చూసినప్పుడు ఇక్కడ దేవుని వాక్యభావంలో చూసినప్పుడు దావీదు భయపడి అంటాడు. దావీదు భయపడి. ఈరోజు ఒక విషయాన్ని మీకు చెప్పాలని ఆశ కలిగినాను పిల్లరా. అక్కడ పిల్లరా ఎందుకు భయపడ్డాడు దావీదు చూద్దాం. పిల్ల ఎందుకు భయపడ్డాడు దావీదు? అక్కడ ఎందుకు భయపడ్డాడమ్మా? ఇంత స్టోరీ చెప్పినాక మళ్ళీ ఎందుకు భయపడ్డారు? ఇట్లా బ్లాంక్గా చూస్తే మీరు ఎట్లా చెప్పండి? మరణము చూచినప్పుడు యేసయ్యా యేసయ్యా యేసయ్యా, ఇంతకంటే భయంకరమైన ఒకటి జీవితంలో చూసినప్పుడు ఎప్పుడైతే మరణమును చూచాడో అప్పుడు భయపడ్డట్టుగా చూస్తాము. వెన్ వి టేస్ట్ ది డెత్, వెన్ వి సీ డెత్ కమింగ్ నియర్ టు us, we will fear a lot. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఎప్పుడైతే ఆ ఉజ్జియా యొక్క మరణము చూచాడో ఆ మరణము చూచినప్పుడు దావీదు భయపడ్డట్టుగా చూస్తాము, భయపడ్డట్టు చూస్తాము. మరి దావీదు భయపడ్డాడు, కానీ ఓబేదోదోము భయపడ్డా కదా? సపోజ్ ఇది జరిగింది అనుకోండి, సపోజ్ ఓబేదోదోము ప్లేస్లో మనం ఎక్కడ ఉన్నాం అనుకోండి, దావీదు దగ్గర ఉన్నాం. దావీదు హి మే బి కింగ్, నువ్వు రాజు అయి ఉండొచ్చు. బాబు ఇది మీ ఇంట్లో పెట్టుకోడా, బాగా దొరికిన నేను నీకు పుణ్యాన్ని దొరికినా ఫ్రీగా దొరికిన బాగు, అదేదో నీ తలకాయ పెట్టి ఇంకోనో చూసుకోండి మనా లేదా? అవునా కదా? అవునా కదా? జనరల్గా అయితే దావీదు భయపడ్డట్టుగా చూస్తాము దేవుని మందసమును తీసుకెళ్ళడానికి. కానీ ఓబేదోదోము భయపడలేదు. He was not afraid to take God's glory into his home. Hallelujah. దేవుని యొక్క మందసమును తీసుకెళ్ళడానికి భయపడలేదు, ఎందుకంటే దేవుని కలిగి ఉన్న వాడికి భయం ఉండదు. Hallelujah. Those who have God, they will not fear for anything. Hallelujah. దేవుని కలిగినతోనికి భయం ఉండదు. దేవుని సన్నిధి పట్ల భయం ఉండదు పిల్లలు దేవుని కలిగి ఉన్న వాడికి.
దేవుని సన్నిధి అంటే భయం ఉండదు పిల్ల. దేవుని సన్నిధి అంటే భయం ఎందుకంటే దేవుని కలిగి ఉన్న వారు, దేవునితో జీవించే వారికి దేవుని సన్నిధి అంటే భయం ఉండదు. కాబట్టి అందుకే అంటున్నాడు బెదోదం, yes, okay, I am ready to take the glory of God into my home. I am ready to take the God's glory into my home. I invite God's glory into my home. Hallelujah. Because I am not afraid. I want my Lord to be with me. దేవుడు నాతో ఉండాలని ఆశ కలిగి ఉన్నాను. అందుకే పిల్లలు ఎవరైతే భయపడరో వారు దేవుని సన్నిధిలో ఉంటారు. దేవుని వాక్యం చెప్తుంది, దేవుని యొక్క శిలువ సువర్తమానం యేసయ్య యొక్క జననమునకు చెప్పినప్పుడు ఆ గొల్లకు దేవుని యొక్క సువర్తమానము దేవదూత తెలియజేయడం, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గొల్లలతో చెప్పిన మాట ఏంటంటే యేసయ్య పుట్టడం, ఎందుకంటే రక్షకుడు దావీదు, మీ దేవుడు దావీదు పట్టణంలో రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఎవరైతే భయపడరో దే విల్ హ్యావ్ ది సేవియర్. యేసు రక్షకుడిగా సిలువలో మిమ్మల్ని రక్షించేవాడిగా మీతో ఉంటాడు. అందుకే భయపడకూడదు. దేవుని కలిగి ఉండే మనకి భయం ఉండదు పిల్లరా. అబద్ధం భయం లేదు. దావీదు భయపడుతున్నాడు. ఈరోజు చాలాసార్లు మన ఇళ్ళలో జరిగే సంఘటన చెప్తున్నాను పిల్లలు. దేవుని సన్నిధికి రమ్మంటే రారు. ఎందుకంటే దేవుని సన్నిధికి రావడానికి భయము. ఆల్టర్ మీద నుంచి పాస్టర్ మాట్లాడుతున్నప్పుడు ఏదో ఒక మాట చెబుతుంది. ఆయగారికి తెలియకపోవచ్చు నువ్వు ఏం చేసావు, కానీ దేవునికి తెలుసు. కాబట్టి ఆత్మలో దేవుడు ఏదో ఒక మాట మాట్లాడుతాడు. ఎక్కడ నువ్వు పొరపాటు చేస్తున్నావు, ఎక్కడ పడిపోయావు, ఎక్కడ దేవునికి విరుద్ధంగా ఉన్నావో, ఎక్కడైతే వ్యతిరేకమైన జీవితం జీవిస్తున్నావో ఆ మాట నిన్ను నొచ్చుకొని చేస్తుంది. కాబట్టి దేవుని సన్నిధిలోకి రాలేని పరిస్థితి. యు ఫియర్ గాడ్స్ వర్డ్. ఇక్కడ ఒక మాట చెప్తాడు బిడ్డ, ఇట్ డిస్ప్లీజ్డ్. ఆ మాట చదివినప్పుడు నాకు అనిపించిందా, దేవుడు చేసిన కార్యం అంతా ఏమైందంటే దావీదుకు అభ్యంతరకరంగా ఏమంటే, ఒకసారి చదుదాం, 7వ వచనం చదుదాం, పైన 8వ వచనము. ఆ దినమున 7వ వచనం అనుకుంటా, 7వ వచనం అనుకుంటా అమ్మా, చూడమ్మా. 8వ వచనం కిందికి రా. కలగజేయగా దావీదు వ్యాకులపడెను. He was very displeased, not liking what God has done. దేవుడు ఏం చేశాడో ఆ విషయంలో దావీదు వ్యాకులపడ్డట్టుగా. ఒక రకంగా ఒక విషయం అంటాడు కోపం వచ్చిన, ఒక రకంగా దేవుని మీద కోపం వచ్చిన. చాలాసార్లు వస్తుంది కదా దేవుని మీద కోపం మనకు. ఒక వర్షంలో అంటాడు, NIVలో అంటాడు, డేవిడ్ వాజ్ యాంగ్రీ విత్ గాడ్. How can you be angry with God? He's displeased అంటాడు. కదా, ఇట్ డిస్ప్లీజ్డ్. అది సంతోషకరంగా లేదు, అది ఇబ్బందికరంగా, అది చాలా కష్టంగా ఉండేది. చాలాసార్లు దేవుని సన్నిధిలో జరుగుతుంటుంది. దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు ఇట్ ఈస్ వెరీ అన్కంఫర్టబుల్ ఫర్ us. ఎందుకు మనం చూస్తాం, ఒకసారి చూద్దాం పిల్లరా. ఆదికాండంలోకి వెళ్దాం. లెట్స్ కొంచెం దేవుడు ఇచ్చిన మాటలు. ఆదికాండం 3వ అధ్యాయం 10వ వచనం. మనందరూ తెలుసు పిల్ల, ఆదాము పాపం చేసిన తర్వాత పండు తిన్న సంగతి నేను స్టోరీ చెప్పాను. ఆ తర్వాత దేవుడంట ఆదాము దగ్గరికి వచ్చాడంట. సాయంకాల సమయంలో వచ్చాడు. చదువును. అందుకతడు దేవుడు అంటున్న ఆదామా ఆదామా నీవెక్కడా అని పిలిచినప్పుడు అందుకతడు నేను తోటలో ఏం చేస్తున్నట్టమ్మా నీ స్వరము విన్నప్పుడు దిగంబరిగా నుండిని కాబట్టి ఏమంటాడు భయపడి, బికాస్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ టు యువర్ వాయిస్. నీ స్వరం విన్నప్పుడు, నువ్వు మాట్లాడుతున్నప్పుడు, నీ వాక్యం చెప్తున్నప్పుడు నేనేం చేశానో ఆ మాటల్లో అది తెలిసిపోతుంది. నా దింగరత్వము, బిఫోర్ ఐ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ మై నేకెడ్నెస్ కేమ్ టు మీ. నా దిగంబరత్వము, నా నేకెడ్నెస్ నాకు వచ్చేసింది. దేవా, నీ స్వరం వినడానికి నా నేకెడ్నెస్ నాకు అడ్డం ఉంది. నా దిగంబరత్వము నాకు అడ్డంగా ఉంది. నీ స్వరం వినడానికి నాకు మొహం లేదు. నీ స్వరం వినడానికి నాకు ఛాన్స్ లేదు. కాబట్టి దిగంబరిగా ఉన్నాను. కాబట్టి ఐ యామ్ ఫియరింగ్, నేను
భయపడి చెట్టు చాటున దాచుకున్నాను. ఈరోజు చాలామంది దేవుని సన్నిధికి రాకుండా దేవునికి దూరంగా అక్కడక్కడ కూర్చుంటారు. దేవుని సన్నిధి ఉంటే ఎక్కడి నుంచి చర్చ్ ఇక్కడ ఉంటే పక్క గల్లికే తిరిగిపోతుంది. నాకు తెలుసు ఒక విశ్వాసి నన్ను బాప్టిజం ఇచ్చాడు, ఆయన తర్వాత దేవుని దూరంకి వెళ్ళాక నన్ను చూడగా అలా వెళ్ళిపోతాడు. ఆ గల్లికని వస్తాడు, ఈ గల్లికని వస్తాడు, ఈ గల్లికి రాడు. ఎందుకంటే దేవుని చూస్తే భయము, దేవుని సన్నిధి చూస్తే భయము. You cannot face God's voice. దేవుని స్వరం వినాలంటే భయం. నీ స్వరం విన్నానయ్యా, ముందుకు వచ్చే ముందు నాకు దిగంబరత్వం వచ్చేసింది. God, దేవుడు ఏదైతే చేశాడో ఇట్ వాజ్ డిస్ప్లీసింగ్ టు డేవిడ్. దేవుడికి అభ్యంతరకరంగా, చాలా ఇబ్బందికరంగా ఉంది. కానీ దావీదు చేసిన తప్పేంటో తెలుసా అమ్మా? చాలాసార్లు ఈ లోకంలో మనం ఇది చేస్తుంటాం. దావీదు ఏం చేశాడంట, ఒక కొత్తది అట్ల బండి కట్టి 2 ఎప్పుడు వాడని ఎడ్లను తీసుకొచ్చేసి దాని మీద దేవుని మందసాన్ని తీసుకొస్తుందంట. ఇదేంటి తెలుసా అమ్మ? అది ఫిలిష్తీయుల పద్ధతి. దేవుడు మొత్తాడంటే పిల్లరా, దేవుడు మొత్తాడు. ఎందుకంటే దావీదు తీసుకొస్తున్న విధానము దేవుని విధానము కాదు. ఫిలిష్తీయులు, అన్యజనులు ఏ రీతిగా అయితే ఆ మందసంలో తిరిగి పంపారో, కొత్త ఎడ్ల బండి మీద కొత్త ఎడ్లతో ఎప్పుడైతే ఆ మందసంలో రిటర్న్ పంపారో, అదే పద్ధతిలో దావీదు పురంలోకి తీసుకురాని ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ ఎడ్లు అలా కాగానే ఉజ్జియా పట్టంగానే దేవుడు ముట్టాడు. ఎందుకంటే దాన్ని ముట్టడానికి కేవలము అది యాజకులైన అహరోను వంశస్థులకు మాత్రమే అర్హత ఉంది. ఎవరు పడితే వారు దాన్ని ముట్టకూడదు. ఎలా తీసుకురావాలంటే దే హ్యావ్ టు క్యారీ దెమ్ విత్ ది పోల్స్ ఆన్ దేర్ షోల్డర్స్. వారు కర్రల సహాయంతో వారి భుజాల మీద మోస్తూ తీసుకురా. లేవీల పని అది. లేవీలు మోసుకొని తీసుకురావాలి మందసమును. ఎవడ పడితే వాడు తీసుకురాకూడదు. వాళ్ళు ఎలా తీసుకురావాలంటే, ఎలా తీసుకురావాలమ్మా? భుజం మీద తీసుకురావాలి. వాళ్ళ భుజం మీద తీసుకొచ్చి మందం మోసుకొస్తున్నారు అనుకో, ఈ స్టంబ్లింగ్ వస్తుందా? రాదు. వస్తుంది అది చక్కగా నడుచుకుంటూ వచ్చే వాళ్ళ భుజం మీద ఉండేది. ఇంకోటి ముట్టుకునే పని ఉండేది కాదు. మేబీ దావీదుకు అది డిస్ప్లీసింగ్గా ఉండొచ్చు, కానీ వాట్ డేవిడ్ డిడ్, ఇట్ వాస్ డిస్ప్లీసింగ్ టు గాడ్. చాలాసార్లు ఈ రోజుల్లో మనం అదే అనుకుంటుంటాం. చాలాసార్లు ఏదో చేస్తుంటాం, దేవుని పనిని చేస్తుంటాం, మన ఆలోచన ప్రకారం మనం చేస్తూ వెళ్తూ ఉంటుంటాం కదా. నేను చాలాసార్లు ప్రార్థన చేస్తుంటాను, దేవా ఒకవేళ నీ యొక్క నడిపింపు, నీ ఆలోచన కాకపోతే నేను ఇది ఆపేసి నేను ఇది జరగవద్దు అని ప్రార్థన చేస్తుంటాను. బహుశా పాస్టర్లు చేస్తారో తెలియదు, నాకు తెలియదు, కానీ ఐ ప్రే ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అకార్డింగ్ టు యువర్ విల్, లెట్ ఇట్ నాట్ హ్యాపెన్ ఇన్ మై చర్చ్. ఐ ప్రే ఎర్నెస్ట్లీ. నాకు ఏ తలంపు వచ్చినా అదే నీ నుంచి రావాలి, నీ ఆలోచన ప్రకారం ముందుకెళ్ళి, నీ ఆత్మ నడిపింపు ప్రకారం వెళ్ళాలి, కానీ నేనేదో ఊహించుకొని నేనేదో చేయాలని ఆలోచన కాదు. చాలాసార్లు అనిపిస్తుంది, చాలాసార్లు దేవుని పని చేస్తుంటాం, అది సరిగా జరగకపోతే దావీదులా మనం కూడా చాలా డిస్ప్లీసింగ్ అయిపోతాం కదా. చాలాసార్లు అంతా దేవుని పని ఏం చేస్తున్నాం కదా, అయినా దేవుడు ఏమొచ్చింది అబ్బా, ఎందుకు అది కూడా కోపం వచ్చింది, చాలాసార్లు నారాజు అవుతుంటాం కదా. దేవుని పనే కదా. దేవుని పని దేవుని విధానములో చేయాలి. ఎలా పడితే అలా చేయడానికి వీల్లేదు. దేవుని వాక్యమాలో చూసినప్పుడు, ఇక్కడ చూసినప్పుడు, దావీదును చూసినప్పుడు, అక్కడ చూసినప్పుడు, దేవుని మాటలు చూసినప్పుడు దావీదు అది చేస్తున్నాడు, కానీ అది ఫిలిష్తీయుల యొక్క పద్ధతిలో దేవుని యొక్క మందసం తీసుకెళ్ళాడు. కానీ దావీదు యొక్క దేవుని యొక్క ఆలోచన ప్రకారము లేవీయుల యొక్క భుజాల మీద దేవుని యొక్క మందసంలో తీసుకెళ్ళాలి. నెక్స్ట్ టైం అలా తీసుకెళ్తాడు. అది తర్వాత స్టోరీ, అందులోకి వెళ్దాం. లెట్స్ బీ ఇప్పుడు దేవుని వాక్యమాలను చూసినప్పుడు ఎవరైతే దేవుని కలిగి ఉంటారో వారు భయపడరు. ఇక్కడ భయపడుతుంది ఎవరో చూస్తుంటే ఈ మాట ఎందుకు ఉంటే, ది వన్ హూస్ ఫియరింగ్ గాడ్ ఈజ్ అ పర్సన్ హూ వాక్స్ అకార్డింగ్ టు ది గాడ్స్ హార్ట్. నా హృదయానుసారుడు అని దావీదు గురించి దేవుడు పలికిన ఆ హృదయానుసారుడు కూడా భయపడుతున్న సిచ్యువేషన్ చూద్దాం పిల్లరా. కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో పిల్లరా
దావీదు చాలా గొప్పవాడు కాదని అనట్లేదు, చాలా రాశాడు. కానీ ఇక్కడ ఎందుకు పిల్లరా ఏ పేరు కూడా, ఆయన పేరు కూడా ఎవరికి తెలియని ఒబేదోము ఈ సందర్భంలో వచ్చినప్పుడు హి వాస్ హ్యావింగ్ గాడ్. నువ్వు ఎంత హృదయానుసారుడైనా, ఎంత అభిషక్తుడైనా, ఎంత ఏదైనా కొన్ని సందర్భాల్లో దేవునికి వ్యతిరేకంగా, దేవుడి ప్రకారంగా నువ్వు జీవించినప్పుడు అది నీకు అనిపించవచ్చు, కానీ యు ఆర్ రాంగ్ ఇన్ గాడ్ సైట్. అందుకే భయపడుతున్నట్టుగా చూస్తాం. ఎప్పుడైతే తప్పు చేస్తామో ఆ భయం ఆటోమేటిక్ వస్తుందమ్మా. దేవుని సన్నిధిలో ఆ భయం వస్తూనే ఉంటుంది. అందుకే దావీదు భయపడ్డట్టుగా చూస్తాం. ఇట్స్ అ హోలీ ఫియర్. ఎందుకంటే దేవుడు భయపడాలి, ఎందుకంటే చేసింది పొరపాటు కాబట్టి. హి వాస్ సో స్కేర్డ్ దట్ హి కుడ్ నాట్ టేక్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ టు ద సిటీ ఆఫ్ డేవిడ్. దేవుని యొక్క దావీదు యొక్క రాజ్యం మరి ఆ పట్టణంలోకి తీసుకెళ్ళలేకపోయాడు. కానీ ఒబేదోము విషయంలో చూసినప్పుడు దేవుని యొక్క మందస్సమును, he was not afraid to take God's glory. దేవుని యొక్క మందసము ఆయన ఇంట్లోకి తీసుకెళ్ళడానికి భయపడట్లేదు. ఎందుకంటే దేవుని కలిగి ఉన్న వాడికి భయం ఉండదు పిల్లలు. దేవుని కలిగి ఉన్న వాడికి భయం ఉండదు. చాలాసార్లు ఈ రోజుల్లో పిల్లలు ఒకసారి చెప్పాడు పిల్లలు, దేవుని రెండో రాకాలంటే ఎవరు భయపడతారమ్మా? ఒక మాట చెప్దామా? దేవుని రెండో రాకడంటే ఎవరికి భయం? అన్యులకు అనడానికి వీల్లేదు, వాళ్ళకి తెలియదు కాబట్టి. వేరే వాళ్ళకి అనడానికి లేదు, విశ్వాసులకే భయము. ఏమో మన ఇంటికి మన డాడీ వస్తే మనకు భయమా? ఆయన మన దగ్గరికి వస్తాడనే భయమే, మనం ఆయన దగ్గర పోవాలనే భయమే. మన దరిద్రమైందో పాడుగాను కానీ కొన్నిసార్లు అనిపిస్తుంది. ఆయన పుసుకున్న రాత్రి మంచి ఆకాశంలో వచ్చినా కూడా దేవా అంత తొందరపడకు ప్రభా, కొంచెము పాట అయితే రావాయే ఏసయ్య రావాయి అంటాం, కానీ తొందరపడి రాకుండా నువ్వు మెల్లగానే రా, ఇంకా చాలా ప్రోగ్రాంలోనే నాకు అంటాం కదా. పుసుకున్న మనమే వచ్చి అడ్డుపోతాం, నిజంగా పోతామా లేదా? నిజంగా అక్కడ పోతామా లేదా? ఒకవేళ లైన్ క్రాస్ అవుతామా లేదా? భయమో, మరణ భయమో. ఇద్దరు వ్యక్తులు చూపిస్తాను ఇప్పుడు. ఇద్దరు వ్యక్తులు మీకు చూపించాలని ఆశ కలిగినాను. అపోస్తుల కార్యం 7వ అధ్యాయము 56వ వచనం చూద్దాం ఒకసారి చదువు. ఇక్కడ ఒక వ్యక్తి కనపడతాడు, ఆయన స్టిఫెన్. రాళ్లతో కొట్టి చంపుతుంటాడు పిల్లరా, రాళ్లతో కొట్టి స్టిఫెన్ను చంపుతుంటాడు. మొట్టమొదటి హతసాక్షి, దేవుని కొరకు మొట్టమొదటి హతసాక్షి. ఒకసారి చూద్దాం ఆయన చనిపోయే ముందు ఏం చేస్తున్నాడో, ఏం చూస్తా. రాళ్లతో కొడుతున్నారు, చావుకు సమీపంగా ఉన్నాడు. 7వ అధ్యాయం 56వ వచనం చూద్దాం ఒకసారి చూద్దాం. లేటెస్ట్ సీప్రారా ఒకసారి 7వ అధ్యాయం ఏమంటుండు? ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుట చూచుచున్నాను. హల్లెలూయా. హి వాస్ అబౌట్ టు డై. చనిపోవడానికి సమీపంగా ఉన్నాడు. సమీపంగా ఉన్నవాడు ఏం చూస్తున్నాడు? పరలోకంలో చూస్తున్నప్పుడు ఆకాశము తెరపడి కుడి పార్శ్వము వైపున మనిషి కుమారుడు, దేవుని కుమారుడు యేసు ప్రభు సిలువలో తనకు ప్రాణము పెట్టి తన కొరకు విమోచనిచ్చిన, తనకు రక్షణ ఇచ్చిన ఆ యొక్క యేసు ప్రభు తన కొరకు ఎదురు చూస్తున్నట్టుకు ఆయన అక్కడికే వెళ్తున్నాడు. హి వాస్ సీయింగ్ ది విజన్ వేర్ హి వాస్ గోయింగ్. ఎక్కడ వెళ్తున్నాడో సంగతిని ఆయన చూస్తున్నాడు. God was waiting for him. Hallelujah. He was not afraid of the death. ఆయన రాళ్ళతో కొడుతున్నప్పుడు, చచ్చిపోతున్నప్పుడు ఆయన చావు భయం లేదు, కానీ ఆయన పరమును చూస్తున్నది కంటే ఆయన వెళ్ళే డెస్టినేషన్ ఆయనకు తెలుసు కాబట్టి he was seeing the destination of the Almighty God. చేసేటప్పుడు అంటున్నాడు, నేను ఆకాశం తెరవడం చూస్తున్నాను. నేను ఆకాశం తెరపడము మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు యేసు ప్రభు, ఆ గొర్రెపిల్ల, నా కొరకు శిలువలో బలి అయిన ఆ గొర్రెపిల్ల సింహాసనము కుడి పార్శ్వం వైపు నేను చూస్తున్నాను. ఐఎమ్ సీయింగ్ ది ఆల్మైటీ గాడ్ అండ్ హిస్ సన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం పిల్లరా. చనిపోయే ముందు దేవుని సన్నిధిని చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒబేదోము ఎలా చూస్తున్నాడు? స్టిఫెన్ చూస్తున్నాడు, దేవుని సన్నిధిని చూస్తున్నాడు. ఎందుకంటే నేను చేస్తే నన్ను చంపుతున్నారేమో, రాళ్ళతో కొడుతున్నారేమో, కానీ నేను చేస్తే నా దేహం ఒకటి, కానీ నా ఆత్మ మాత్రము నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఐఎమ్ గోయింగ్ ఇన్ టు ది హెవెన్.
ఆయన సన్నిధిలోకి వెళ్తున్నాను, నాకు భయం లేదు, ఈ మరణ భయం నాకు లేదు, ఇక్కడ నేను పోయేది సన్నిధిలోకి కాబట్టి. దేవుని కలిగిననికి భయం ఉండదు పిల్లరా. ఇంకో వచనం చూసి నేను ముందుకు వెళ్ళిపోతాను. ఇప్పుడు ఆ భయంలోనే ఉన్నాను, మొదటి అంశంలో ఉన్నాను. చూద్దాం ఇప్పుడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 23వ వచనం చూద్దాం ఒకసారి. ఇక్కడ పౌలు అంటున్నాడు, చూద్దాం పిల్లరా పౌలు ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం ఒకసారి చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 23వ వచనం పౌలు ఏమంటున్నాడు చూద్దాం పిల్లరా. ఈ రెంటి మధ్యను ఇరుకున పడి, రెండిటి మధ్యలో ఇరుకున పడ్డా. ఏ రెండిటి మధ్యలో ఇరుకున పడ్డా చూద్దాం పిల్లరా. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది. హల్లెలూయా. పౌలు అంటాడు, నా మట్టు కదా అమ్మా, ఇంకా వద్దు, అందులో ఒక వేరే సబ్జెక్ట్ అయిపోతుంది, అక్కడే ఉందాం. ఏమంటాడు పౌలు అంటాడు, నా ఇష్టం మీద ఐ వాంట్ టు బీ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో నా శరీరమును ఎప్పుడు విడిచిపెడతానా, ఎప్పుడు విడిచిపెట్టి నా యేసుతో ఉంటాను. ఐ డోంట్ ఫియర్ డెత్. దేవుడు భయపడుతుండేమో దావీదు అక్కడ, కానీ పౌలు భయపడతలేడు, స్టీఫెన్ భయపడతలేడు. ఎందుకంటే వాళ్ళ డెస్టినేషన్ షూర్ అయిపోయింది. ఎందుకంటే నేను నా దేవునితో ఉండడానికి వెళ్తున్నాను, దేవుడు నాతో ఉండడానికి వస్తున్నాడు. హల్లెలూయా, దానికి స్తోత్రం పిల్లరా. వాట్ ఎ వండర్ఫుల్ థింగ్. ఒబేదోదోముని ఇక్కడ చూసినప్పుడు అంటున్నాడు, ఐఎమ్ నాట్ అఫ్రైడ్, ఐ వాంట్ గాడ్ విత్ మీ. ఎంతమంది చెప్తాం ఈరోజు, నా దేవుడు నాతో ఉంటారు. నీ దేవుడు నీతో ఉంటే భయం ఉండదు. ఈరోజు పిల్లల దేవుని వాక్యము, ఈ పరిస్థితులు ఇబ్బందిగా ఉండొచ్చు, సమస్యలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, శ్రమ ఉండొచ్చు, అనారోగ్యం ఉండొచ్చు, అనేకమైన ఇబ్బందులు ఉండొచ్చు, కానీ దేవుని కలిగిన వాడికి భయం ఉండదు. బికాస్ గాడ్ ఈజ్ యువర్ రిడీమర్. నీ రక్షకుడు, నేను విమోచించేవాడు. నేను ఆయన సన్నిధి కలిగి ఉంటే, ఎవరైతే దేవుని సన్నిధిని ఇంట్లోకి ఆహ్వానిస్తారో భయం ఉండదు. ఎవరైతే దేవుని సన్నిధికి పరిగెత్తుకొని వస్తారో వారు భయపడరు పిల్లలు. మన భయం లేని వారు. మొహం ఎప్పుడు చాటేస్తామంటే, ఎప్పుడైతే తప్పు చేస్తామో దేవుని సన్నిధిలో మనం ఉండలేము, దేవుని సన్నిధిని మన ఇంట్లోకి తీసుకురాలేము అనే స్థితిలో ఉంటాం. రెండో అంశంలోకి వస్తాను నేను పిల్లలు. రెండో అంశం చూసినప్పుడు ఒక విషయాన్ని గమనించారు. ఇక్కడ చూసినప్పుడు he was ready to, అంటే David was not willing. First he was not afraid, he was not willing. కొన్నిసార్లు అనిపిస్తుంది, హౌ కెన్ డేవిడ్ బి నాట్ విల్లింగ్ టు బి ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. పాపము చేసినప్పుడు కూడా దేవుని సన్నిధిలో పరిగెత్తిన వాడు వాజ్ నాట్ విల్లింగ్ టు బి ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఇది చదువుతున్నప్పుడు కొన్నిసార్లు అనిపిస్తుంది, కెన్ యూ సే దట్ వాజ్ నాట్ విల్లింగ్ అంటాడు. నాకు ఆ మాట అన్నప్పుడు చాలా ఇది అనిపించింది. నిజం కొన్నిసార్లు అనిపిస్తుంది. అంటే ఒక మాట అనిపించింది, అందుకే దేవుడు అంటాడు కదా, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించమైన అందరూ దావీదు కూడా వచ్చాడు. దావీదు పాపం చేయాలంటే చేశాడు. ఆయన కూడా హీ వాజ్ ఎ మ్యాన్, మానవుడై ఉన్నాడు. కాబట్టి దేవుని హృదయానుసారుడైన మోషే దేవునికి మన నమ్మకమైన దాసుడైన ఎవరైనా కూడా, ఎనీబడీ ఇన్ దిస్ వరల్డ్ దే విల్ సిట్. అందుకే దేవుని యొక్క హీ వాజ్ నాట్ విల్లింగ్ టు బీ ఇన్ ది ఫెలోషిప్ విత్ గాడ్. ఒకటి, ఓబేదోదోముకు భయం లేదు, అంటే దేవుని కలిగి ఉన్నాడు కాబట్టి భయం లేదు. రెండోది, దేవుని యొక్క సన్నిధిని ఆహ్వానిస్తాడు. యూ వాంట్ టు హ్యావ్ ఫెలోషిప్ విత్ ది గాడ్. యూ వాంట్ టు హ్యావ్ ఫెలోషిప్ విత్ ది గాడ్. David was not willing, but Obed-Edom was willing the God's presence. దేవుని సన్నిధి ఆయన ఇంట్లో ఉండడానికి ఆయన ఇష్టపడతాడు. దేవునితో సహవాసానికి ఆయన ఇష్టపడుతున్నట్టుగా చూస్తాం. ఒకటే వచనం చూపించాలని ఆశ కలిగిన మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో ఇక్కడ యోహాను సంఘానికి రాస్తున్నప్పుడు ఒక చక్కని మాట రాస్తాడు యేసు ప్రభువుని గురించి. అయితే 7వ వచనమేనా? అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము కలిగిన వారమై ఉందుము. అప్పుడు
అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయడం. హల్లెలూయా. ఏమంటున్నారా? ఆయన వెలుగులో ఉన్నట్టు గాడ్ ఈజ్ లైట్. ఏమంటాడు? నేను లోకమునకు వెలుగై ఉన్నాను అంటాడు. ప్రభు అంటాడు కదా, యోహాను అంటాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. మత్తయిలో ఏమంటాడు? మీరు లోకమునకు వెలుగే అన్నాడు కదా. ఈ డౌట్ఫుల్గా ఎందుకు చెప్తారు? ఆయన వెలుగైతే మనం కూడా వెలుగే. దేవుడు అంటున్నాడు, ఐ యామ్ ది లైట్ ఆఫ్ దిస్ వరల్డ్, ఐ వాంట్ యూ టు బి ది లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఆయన వెలుగై ఉన్నట్టు అంటాడు, మనము వెలుగై ఉంటే అప్పుడు ఏమంటానంటమ్మా? యేసయ్యా నీకు స్తోత్రం. మామూలు ఫెలోషిప్ కాదమ్మా, అన్యోన్య సహవాసము. హల్లెలూయా. ఒక ఫ్యామిలీని చూసినప్పుడు, ఒక కుటుంబం చూసినప్పుడు చాలా ఎంత అన్యోన్యంగా ఉంటారండి. అన్యోన్యంగా ఉండడం అంటే ఏంటో తెలుసా అమ్మ? మామూలు సహవాసం కాదు. ఆయన వెలుగై ఉన్నాడు, నువ్వు వెలుగై ఉంటే నీ ఫెలోషిప్ని గురించి మాట్లాడుతున్నప్పుడు అన్యోన్య సహవాసము, మామూలు సహవాసము కాదు. దేవునితో అన్యోన్య సహవాసము. ఏదైనా జంటను చూస్తే ఎంత అన్యోన్యంగా ఉన్నారు, ఎంత చక్కగా ఉన్నారు. అన్యోన్యంగా ఉండడం అంటే దానికి అర్థం ఏం తెలుసా? ఏంటమ్మా అర్థం ఇది? అన్యోన్యంగా అంటే అన్యోన్యంగా కూడా చాలా మంచిగా ఉంటుంది. పోరా పనికి మాలాడు పో అనాలి, అంతేనా? అన్యోన్యంగా అంటే ప్రేమ ఎక్కువైనప్పుడు అట్లే తిడతా పోయి మా ఆవిడని చదువుకోవాలి, అంతేనా? అన్యోన్య సహవాసం అంటే ఏం చెప్పండి? అన్యోన్యంగా కలిసి ఉండడం అంటే ఏంది? దగ్గరగా. ఏడా నువ్వు అక్కడ మనోరమ్మ ఇక్కడ పాలు నీళ్ళు అక్కడ. దేవుని స్తోత్రం. రైట్, నీళ్ళు పాలు ఇంకా 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 ఎక్సెట్రా ఎక్సెట్రా. రైట్. ఒకరిని విడిచి ఇంకొకరు ఉండనంతుగా ఫెలోషిప్ వన్ అనదర్ అంటాడు. కేజేవిల్ అంటాడు, హ్యావింగ్ ఫెలోషిప్ విత్ వన్ అనదర్. ఒకరిని విడిచి ఒకరుండగా అన్యోన్యంగా. ఎప్పుడైతే ఆయన వెలుగై ఉన్నాడో, నీవు వెలుగై ఉంటావో, నీ ఫెలోషిప్ గురించి ఇట్ ఈస్ నాట్ ఎ నార్మల్ ఫెలోషిప్, ఇట్ ఈస్ అన్యోన్యమైన ఫెలోషిప్. అన్యోన్యంగా ఒకరిని విడిచి. ఈరోజు చూసినాము ఓబేదోదు మంచుడు, ఈ వాస్ హ్యావింగ్ ఎ ఫెలోషిప్ విత్ ది లార్డ్, విత్ ది లార్డ్, విత్ ది లార్డ్, విత్ ది లార్డ్. హల్లెలూయా. దేవునితో అన్యోన్యమైన సహవాసములో ఆ వెలుగును, ఆ యొక్క తేజస్సు నాతో ఉండాలి, నేను ఆయనతో ఉండాలి, మేమిద్దరం కలిసి ఉండాలి. నా ఇంట్లో ఎప్పుడు కూడా దేవుని సన్నిధి ఉండాలి, నేను దేవుని సన్నిధిలో ఉండాలి. We will not leave each other, we will live together. Hallelujah. దేవునికి స్తోత్రం. ఊరికిన ఆశీర్వాదంగా దేవుని అంటే బైబిల్ తీసుకుపోయి షెల్ఫ్లో పెడితే పని లేదమ్మా. ఆ దేవుడు మా ఇంట్లో ఉన్నాడండి, గూట్లో ఉన్నాడు అన్నట్టు కాదు. ఈరోజు నీ మనసులో ఉన్నాడా లేదా? నా మనసులో ఆరాధన, నా యేసుకే ఈ ప్రార్థన. ఆరాధన 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 ఆరాధన. ఎందుకు ఇచ్చిండు దేవుడు ఆ పాట తెలియదు నాకు. హల్లెలూయా. ఈరోజు నిజంగా అన్యోన్య సహవాసము నీ దేవునితో. డూ యూ హ్యావ్ దట్ ఫెలోషిప్ వన్ విత్ అనదర్? దేవునితోనే కలిస్తున్నావా? అందరితో పాటు, అందరిలో దేవుడు ఒకడా? దేవుడు నీకు ప్రత్యేకమై ఉన్నాడా? ఓ పైతోకు ఈ వాస్ స్పెషల్. ఏ అవకాశం అయితే దావీదు వదిలిపెట్టాడు, ఐఎమ్ గోయింగ్ టు గ్రాబ్ ఇట్. అబ్బా వదిలేసిండ్రా బాబు, వదిలేసిన అదృష్టం నేను వదిలిపెట్టాను. సాధారణంగా దొరికినప్పుడు విడిచిపెట్టే అవకాశం లేదు. ఒక్కసారి అవకాశం ఇచ్చిండు దావీదు. అమ్మ హృదయానుసారుడు, ఎప్పుడు దేవునితో. ఇప్పుడు నన్ను ఉండడానికి అవకాశం ఇచ్చాడు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ దిస్ ఆపర్చునిటీ, ఐఎమ్ గోయింగ్ టు గ్రాబ్ ఇట్. ఐఎమ్ గోయింగ్ టు టేక్ మై లార్డ్స్ గ్లోరీ ఇంటూ మై హోమ్ అండ్ హ్యావ్ ఫెలోషిప్ విత్ మై లార్డ్ అండ్ ద సేవియర్.
అన్యోన్య సహవాసం కలిగి ఉన్నట్టుగా చూస్తాం. ఎందుకంటే వెలుగులో ఉన్నాడు కాబట్టి భయపడతలేడు. ఎవరు భయపడడో దేవుని కలిగి ఉంటాడు. ఎవరు దేవుని కలిగి ఉంటాడో వాడు వెలుగులో ఉంటాడు, పాపములో ఉండడు. చీకటి పాపములకు సాదృశ్యం కంటే చీకటి ఎంత మాత్రం లేదు కాబట్టి ఆయన జీవితంలో వెలుగు ఉంది కాబట్టి ఆ వెలుగు దేవుని ఆహ్వానిస్తున్న ఆ వెలుగు దేవునితో సహవాసం చేస్తున్నట్టుగా చూస్తాం. having that fellowship with the God. నా టైం అయిపోతుంది. రైట్, వెల్కమ్ టు ది థర్డ్ దాంట్లోకి వస్తాను. థర్డ్లోకి వస్తాం, థర్డ్ అంశంలోకి వస్తాను. ఐ డోంట్ వాంట్ టు స్కిప్. మీకు అటు లాస్ట్ ఎప్పుడు 2 నిమిషాలు అయితే లెట్ మీ టేక్ అట్లీస్ట్ 5 minutes నాకు 5 నిమిషాలు దాంట్లో ఉన్నాయి. ఇప్పుడు 3 అంశాలు చూసినప్పుడు ఆ 3 నెలల పాటు ఒకటి దేవుని కలిగి ఉన్నాడు. హీ వాస్ హ్యావింగ్ ఎ వండర్ఫుల్ ఫెలోషిప్ విత్ గాడ్. దేవునితో సహవాసంలో ఉన్నాడు. ఆ 3 నెలల సహవాసములో గొప్ప ఆశీర్వాదాలు చూస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవునితో సహవాసములో ఉంటే ఈ ఆశీర్వాదాలకు చూసినప్పుడు ఒకసారి చూద్దాం. కింద వచ్చిన 11వ వచనం మన వాక్యంలో 11వ వచనం. యెహోవా మందస్సము 3 నెలలు గిత్తీయుడకు ఓబేదోదోము ఇంట్లో ఉండగా యెహోవా ఓబేదోదోమును అతని ఇంటి వారిని హల్లెలూయా ఫెలోషిప్ ఉపదేశం చేస్తున్నాడు. దేవుని ఆశీర్వాదము ఇంటి వారందరికీ కూడా గాడ్ వాస్ బ్లెస్సింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దట్ హోమ్. ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఇంటి వారందరినీ కూడా దేవుడు ఆశీర్వదిస్తున్నట్టుగా చూస్తాం. హల్లెలూయా, ద బ్లెస్సింగ్ వాస్ ఫ్లోయింగ్ ఫ్రమ్ ది గాడ్. సియోను నివాస పట్టణములో నుంచి ఆయన సన్నిధి, ఆయన ఆశీర్వాదాలు ఆ గృహములోకి విడుదలైనట్టుగా చూస్తాం. హల్లెలూయా, God was blessing him. ఇప్పుడు దావీదు గమ్మునుకుంటాడా? నువ్వు ఆశీర్వదింపబడితే మందసం ఏదో నేను ఇచ్చిన కదా పెట్టుకున్నావు కూడా నేను మళ్ళీ తీసుకోపోతా. ఐ విల్ టేక్ బ్యాక్, అంతే కదా. ఇక్కడే గొప్ప ట్విస్ట్ ఉంది. దావీదు వచ్చాడు 3 నెలలు తర్వాత. కింద మీరు చదవండి, ఇంటికి వెళ్ళాక చదవండి. దావీదుకు తెలియచేయబడదంట. దావీదు వాట్ ఎ గ్రేట్ మిస్టేక్, వాట్ ఎ బ్లండర్ మిస్టేక్ యు హావ్ డన్. ఏదో దేవుని దగ్గర తప్పైందో ఒప్పుకొని పట్టుకొచ్చుకుంటూ అయిపోతుంటే కదా, పక్క తీసుకెళ్ళిపోయి ఆయన పోయి ఆ గిటిటీనైనా ఆయన ఒక అభేదోదం ఇట్లా పెట్టాడు. 3 నెలల నుంచి వాడు ఆశీర్వాదం చల్లకుండా వస్తూనే ఉంది, పెరుగుతూనే ఉంది. వాడు గొప్పవాడు అయిపోతూనే వాడు. ఏం ఆశీర్వాదాలు అవి చూడలేనంత, అది ఓర్వలేనంత ఆశీర్వాదాలు వచ్చేస్తున్నాయి. నువ్వు ఏం చేస్తున్నావు? లెట్ us బ్రింగ్ బ్యాక్ ది ఆర్క్. హల్లెలూయా. కొన్నిసార్లు మనకు లేని ఇంకొనుకుంటే ఎంత కష్టం ఉంటుందో కదా. ఎస్ఐయా వెళ్ళాడు దావీదు. బాబు అది నాకు చెందింది, లెట్ మీ టేక్ బ్యాక్ అని చెప్పాడు. కానీ ఇక్కడ చూసినప్పుడరా ఒబేదోదోము యొక్క గుణము నిజంగా ఇట్ వాస్ లైక్ ఏ క్రైస్ట్ హార్ట్. క్రీస్తు యొక్క మనస్సు, దేవుని యొక్క మనస్సును ప్రతిబింబించు. ఎక్కడ కూడా ఆయన ఏం చెప్పినట్లేదు. ఓకే, క్యారీ ఆన్. ఎంత గొప్ప కదా, ఎంత గొప్ప మనసు కదా. ఏదన్నా మనకు బాగా బ్లెస్సింగ్స్ ఇస్తుంది, ఏదైనా బాగా ఉందని వదులుతామా? ఎవరికైనా ఇస్తామా? ఇది ఇచ్చే సమస్య లేదు, వేరేది ఏదైనా కావాలంటే ఇస్తా, ఇది తప్ప. కానీ ఒబేదోదోము మాట్లాడతాడు. హీ వాస్ గివింగ్. హీ వాంట్ ఎంటైర్ నేషన్ టు బి బ్లెస్డ్. హల్లెలూయా. దేవుని యొక్క ఆశీర్వాదము నాకు మాత్రమే కాదు కానీ ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా దీన్ని అనుభవించాలని తీసుకెళ్తాం. దావీదు వచ్చాడు, తీసుకెళ్ళాడు. దేవుడు చెప్పిన విధానం తీసుకెళ్తాడు. నెక్స్ట్ టైం లేవీలు తీసుకెళ్ళిపోతాడు. కొన్నిసార్లు అనిపిస్తుంది దేవుడు అంతేడు కదా, దేవుడు పక్షపాతి కదా, అందరిని ఆశీర్వదించేవాడు. అందుకే పౌలు ఒక మాట అంటాడు, నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచుంటిని, నేను నిలబడలి పోవు సమయం ఆసన్నమైనది. ఏమంటాడు? నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది అంటాడు.
నీతి కిరీటము ఉంచబడుతున్నవాడు నాకు మాత్రమే కాదు కానీ ఆయన ప్రత్యక్షను ఆపేక్షించు వారందరికీ కూడా జీవము గల దేవుడు ఆ నీతి కిరీటమును అనుగ్రహించుడు. ఉపయోగం అంటుడు, నాకు మాత్రమే కాదు కానీ ఆయన ప్రత్యక్షత కావాలనుకున్న వారు, ఆయన సన్నిధి కావాలనుకున్న వారందరూ కూడా దే షుడ్ బి బ్లెస్డ్ లైక్ మీ. హల్లెలూయా, దే షుడ్ బి బ్లెస్డ్ లైక్ మీ. ఎవ్రీ వన్ ఆఫ్ ఇజ్రాయెలైట్స్ షుడ్ బి బ్లెస్డ్ లైక్ ఉపయోగం. ఆ ఉపయోగంలో నాలా ఆశీర్వదింపబడడానికి ఓకే యూ కెన్ టేక్ దిస్ ఆర్క్. ఆశీర్వదింపబడ్డానికి వెళ్ళమన్నాడు. ఒక గొప్ప పని పిల్లలు ఇక్కడ చూసినప్పుడు అది చెప్పి నేను ముగించేస్తాను. నా వాక్య భావంలో నా టైం అయిపోయింది, ముగించేస్తాను. ఎప్పుడైతే పిల్లరా ఐ వాజ్ సో విల్ఫుల్లీ, నిజంగానే మనస్ఫూర్తిగా ఆయన ఆ మనస్సును తీసుకెళ్ళినప్పుడు ఏం అభ్యంతరం చెప్పకుండా ఉన్నట్టుగా చూస్తా. ఇప్పుడు ఇక్కడే వస్తుంది పిల్లలు, ఇక్కడే ఉపయోగం ఒక గొప్ప విషయాన్ని మనకు నేర్పిస్తాడు. దేవుని యొక్క మందసము ఉదయ పొదవి ఇంట్లోకి తీసుకెళ్ళబడ్డది. ఉన్న దినాలు ఆశీర్వదింపబడ్డారు. ఒకవేళ ఆయన ప్లేస్లో ఉంటే నీవు నేను ఏం చేస్తాం? ఆయన ప్లేస్లో మనం ఉన్నా మనకి ఏం చేస్తాం పిల్లలు? ఏం చేస్తాం? వాట్ విల్ డు? దేవుని మందస్సము ఆయన ఇంట్లో ఉంది. 3 నెలల పాటు దేవుడు గాడ్ వాస్ బ్లెస్సింగ్ లైక్ ఎనీథింగ్ కదా. దేవుడు బాగా ఆశీర్దిస్తున్నాడు, తీసుకెళ్ళిపోయింది. సరే ఆయన ఏం అనలేడు కాబట్టి, రాజు కాబట్టి చెప్పింది తీసుకెళ్ళి వదిలేశాడు, తీసుకెళ్ళి. ఆయన ప్లేస్లో నీవు నేను ఉంటే ఏం చేస్తాం? ఒకసారి ఒక వచనం చూపిస్తా, నేను రాసుకోలేదు కానీ ఐ నో ఇట్. 84వ కీర్తన 10వ వచనం అనుకోండి, ఒకసారి చూడండి. 84వ కీర్తన 10వ వచనం. నీ ఆవరణములో ఒక దినము గడుపుతా. హల్లెలూయా. ఒక దినము గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టము. 3 నెలలు అంటే 90 రోజులు. 90 రోజులు అంటే 90 రోజులు అంటే ఒక దినం అంటే 1000 రోజులు. 90 నెలలు అంటే 90,000 రోజులు. హల్లెలూయా, అంతే కదా. బాగుందమ్మా, వాక్యం బాగుంది కదా. ఆ వాక్యం లింక్ ఇస్తాను, ఒకసారి ఒక వాక్యం లింక్ ఇస్తాను, ఒకసారి చూద్దాం. ఒకసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 24వ వచనం చూసుకొని ముగించుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 20. అటు తర్వాత 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 24. చదువునా. ఫస్ట్ క్రానికల్స్ ఏనమ్మా చదివేది నువ్వు? ఫస్ట్ క్రానికల్స్ అమ్మ, దినవృత్తాంతం. సారీ నేను తప్పు చెప్పాను. ఫస్ట్ మొదటి దినవృత్తాంతం, నేను అదే అనుకుంటున్నా. నా వాక్యం ఐఎమ్ సారీ. మొదటి దినవృత్తాంతములు ఐఎమ్ సారీ ఫర్ దట్. 15వ అధ్యాయం 24. అది ఏంటప్ప ఏదో వస్తుంది వాక్యం అని చూస్తున్నాడు. జస్ట్ తర్వాత ఆయన యాకోబును చదువుమా. నెతనేలు, ఓబేదోదోమును, ఎలియాయాను ఏమంటారు? వీరేమంటారంటే పిల్లరా, దేవుని మందిరంలో దేవేర్ డోర్ కీపర్స్ అంట. హల్లెలూయా. దేవుని మందస్సము నా నుంచి వెళ్ళిపోయింది. దేవుని సన్నిధి నా నుంచి నా ఇంట్లోంచి తీసుకెళ్ళావు, కానీ నన్ను దేవుని సన్నిధిలోంచి ఎలా తీసుకెళ్తావు? ఐఎమ్ గోయింగ్ ఇన్ టు ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఐ వాంట్ టు బి ఎ డోర్ కీపర్.
కీర్తనకారుడు ఏమన్నాడు? ఒకసారి చదువుతాం. 24వ కీర్తన ఒకసారి చదవడమా? నీ ఆవరణములో ఒక దినము గడుపుతా 1000 దినముల కంటే శ్రేష్టము. కింద చదువు, ఇంక కింద చదువు. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిరపు ద్వారమునొద్ద నుండుట నాకిష్టము. హల్లెలూయా. David was not willing, but he was willing to be a doorkeeper in the presence of God. దేవుని సన్నిధిలో ఒక ద్వారపాలకుడిగా ఆ ద్వారమునొద్ద ఉన్నప్పుడు who can take my blessings? ఇప్పుడు దావీదు తీసుకుంటాడు ఆశీర్వాదాలు. చెప్పమ్మా, నా ఇంట్లో మందసం ఉంటే తీసుకెళ్ళావు, నేనే దేవుని సన్నిధిలో ఉంటే how can you take away my blessings? ఇప్పుడు చెప్పండి, మా చర్చిలో ఉన్నామా, ఇంట్లో ఉందామా? హల్లెలూయా. లేక దేవుని కలిగి ఉంటే, దేవునితో సహవాసం చేస్తే, దేవుని సన్నిధిలో ఉండాలనుకుంటే nobody can take your blessings. It may be David. Nobody can take your blessings when God is ready to bless. యెహోవా నీ పక్షంగా ఉంటే నీకు వ్యతిరేకి ఎవడై ఉంచాడు? నీకు వ్యతిరేకి ఎవడై ఉంచాడు? దేవుడే నీ పక్షంగా ఉంటే. ఒక మాట చెప్పి ముగిచ్చేస్తాను. బిలామును ఇజ్రాయేల్ను శపించమనంటే బిలాము అంటాడు, దేవుడే ఆశీర్వదించిన వాడిని నేను శపించడానికి నేను ఏ పార్టీ వాడిని అంటాడు. పిల్లరా, వెన్ గాడ్ ఈజ్ యువర్ బ్లెస్సింగ్స్ యు విల్ బి బ్లెస్డ్ ఫర్ ఎవర్. అలాంటి ఆశీర్వాదంలో దేవుడు మనందరినీ నింపునుగా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, నాయన చక్కని మాటలు ఇచ్చావు, వేదోదమును మా ముందుంచావు. అవునైనా నీ సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాలు ఎవడు మా నుంచి తీసుకోగలుగుతాడు? నాయన భయపడక నాయన, దేవుని కలిగిన వాడిగా, దేవునితో సహవాసము కలిగిన వారిగా నీ సన్నిధిలో నిలిచి నీవిచ్చే గొప్ప ఆశీర్వాదాలు పొందుకోవడానికి అటు భాగ్యం మాకు దయచేయండి. వితబడిన ఈ వాక్యము మా అందరి జీవితంలో ఫలభరిత వాక్యం చేయండి. వాక్యానుసారమైన జీవితాన్ని దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.